శ్రీ సాయి సచ్చరితం 15వ అధ్యాయం. నారదీ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెరలేంటి 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడి జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఇట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చటం ఎంత కష్టమగు ఉండేది. తుదకు ఆ పని దాసగుని మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించటం, దాన్ని ఇప్పటి వరకు దాసగుని జయప్రదంగా నడుపుట అను దాన్ని చదువులు జ్ఞాపకం ఉంచుకొని ఉండెదరు. ఈ అధ్యాయంలో దాసగును హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతురు. నారదీ కీర్తన పద్ధతి. సాధారణ మహారాష్ట్ర దేశంలో హరిదాసులు కథ చెప్పినంతప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు. తలపైన పాగా కానీ పేటరం, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కానీ, పొడవైన కోట, లోపల చొక్కా, పైన ఉత్తరీయము మామూలుగా ధరించడం, దోవతి కట్టుకొనెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకు దాసగుని తయారయ్యను. బాబా సెలవు పొందుటకం మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమో పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అని. హరికథ చెప్పుటకు పోచున్నాను దాసగుని జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లా, దానికి దుస్తులెందుకు? కోటు, కండువా, టోపీ మొదలగు ముందర పెట్టి తీసి పారే. శరీరంపై అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగును వాటినన్నీ తీసి బాబా పాదముల వద్ద ఉంచాను. అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు దానిని దాసగుని ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూల మాల మాత్రమే ధరించుడువారు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులకు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించువారు. వారు తలపైని శరీరం ఏమైనా తొడిగేవారు కాదు. చేతిలో యందు వీణను ధరించి ఒక చోట నుండి ఇంకొక చోటకి హరినామ సంకీర్తన చేయుచూ పోయేవారు. చోల్కర్ చక్కెరలేని తేనేరు. పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోద్కర్ ఉపన్యాసం వల్లను, దాసగును హరికథ వల్లను బాబా పేరు కొంకణ దేశం అంతటూ ప్రాకెను. నిజంగా దాసగును తన చక్కెర హరికథల వల్ల బాబాను తేనేరులకు పరిచయం కొనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులు ఉండెను. కొందరికి హరిదాసులు గారు పాండిత్యమునకు సంతసించెను, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యం, చమత్కారం, సంతసం కలిగజేయను. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయమును వినుటకు కొందరు, అసలు కథలు వినుటకు కొందరు వచ్చేదరు. వచ్చిన వారిలో చాలా మంది మాత్రమే భగవంతుని యందు, యోగులు యందు కాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగుణము యొక్క హరికథలు విన్నవారు మనసులపై కలుగు ప్రభావము వర్ణాతీతము. ఇచ్చటం ఒక ఉదాహరణం ఇచ్చేదను. ఠానాలోని కౌపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగుణం మహారాజ్ హరికథలు చెప్పుచూ సాయి మహను పాడుచుండెను. ఇది వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడు ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగును కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనసు కరిగెను. వెంటనే అక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడును. నా కుటుంబంలో నేను పోషించుకొనలేకుచున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షల్లో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. మీ పాదములు సాష్టాంగ నమస్కారములకు చేసేదను. మీ పేరును కళాఖండ పంచిపెట్టేదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాను. స్థిరమైన ఉద్యోగం దొరికాను. కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినంత బాగుండుననుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమైన దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడప దాటలేనడని లోలోక్తి. చోల్కర్ కిటలేనని శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని యాత్రతో కలిగెను. కావున తన సంసారం ఖర్చులకు తగ్గించి కొంత పైకమును మిగిర్చవలనని నిశ్చయించుకొనెను. తేనెటితో 1000 చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చిన బాబా పాదములపై పడెను. ఒక టంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారం కళాఖండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయూ ఆనాడు నెరవేరిననియు, తనకు ఎంతయో తృప్తిగానున్నదనియు
బాబాతో చెప్పారు. చోళకర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగారు. అప్పుడు వీరరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకు వారు లేచి నిలువుగా బాబా జోగును నిలిచిట్లనెను. నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకుల్లో భావమును గ్రహించిన వాడే చోళకర్ మనసును కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్ల నిండా భాష్యములు నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటకు అను దానిని భావం ఏమయ్యుండునా అని ఆలోచించెను. బాబా తన పలుకులచే చోళకర్ మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలెనని నిర్దేశించెను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించకపోవుటయే రహస్యమనో నిశ్చయముగా చక్కగా కనుగొని అని చెప్పాను. బాబా ఇట్లు చెప్పిన ఉద్దేశమును నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవలు మీ చెంత నేనుండెదను. నా దేహం నిజటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పను నాకు తెలియను. ప్రపంచం మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంత ఉండెదను. మీ నివాస స్థలమును మీ హృదయమందే కలదు. నేను మీ శరీరంలో ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలో సర్వజన హృదయములందు గల నన్ను పూజించుప్పుడు ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరు వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోళకర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెను కదా. 2 బల్లులు. ఈ అధ్యాయంలో 2 చిన్న బల్లుల కథలు ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలముకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమో అని బాబాని అడిగాను. అది శుభశకునమా అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా కూర్చుని బాబా పలికిన దాన్ని అతడు గ్రహింపలేకుండెను. కొంత తడబడై పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనముకై షిరిడీ వచ్చిరి. అతడు ఇంకా కొంత దూరం పోవలసి ఉండెను. కాని వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేదు. గుర్రముకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై దారిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందకు పడి ఉండగా చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తుడు కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఈ బల్లి తన సోదరి వద్దకు సంతోషంగా పోయిను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకుని ఒకనొకరు కౌగులించుకుని ముద్దాడుకునిరి. గుండ్రముగా తిరుగుచున్న నదిక ప్రేమతో వాడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాదు ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను?